హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మాంగళ్య బంధం' ఎపిసోడ్ నెంబర్ 5. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. తినడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆర్య కూడా అవంతిక చేయి పట్టుకొని వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. పని మనిషి అందరికీ భోజనం వడ్డించింది. మీనాక్షి ప్రేమగా, ఆర్య, గుడ్ బాయ్లా భోజనం చెయ్యాలి నాన్న, ఇంకా నేను నీకు తినిపించను, నువ్వే స్వయంగా నీ చేతులతో తినాలి అని చెప్పగానే, సరే అమ్మా అని తలూపాడు ఆర్య. ప్లేట్లో ఉన్న అన్నంలో ఒక చిన్న ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్న ఆర్య వెంటనే మొహం ముడుచుకొని, అమ్మ ఇదేంటి ఈరోజు ఇలా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు, నాకొద్దు, నేను తినను అంటూ ప్లేట్ని పక్కకు నెట్టేశాడు. వెంటనే అవంతిక వైపు తిరిగి, రా అవంతిక, మనం రూమ్కి వెళ్ళి ఆడుకుందాం అని ఆమె చేయి పట్టుకోపోయాడు. ఆర్య అలా అనగానే అవంతిక కొద్దిసేపు ఆలోచించి, అదేం కుదరదు ఆర్య గారు, మీరు తింటేనే నేను మీతో పైకొచ్చి ఆడుకుంటాను, లేకపోతే నేను రాను అని మెల్లగా చెప్పింది. దాంతో అవంతిక, నాకు ఇది నచ్చలేదు, నేను తినను అని చిన్న పిల్లాడిలా మొండిగా అన్నాడు ఆర్య. వెంటనే అవంతిక, సరే నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళిన అవంతిక, అమ్మ ఆర్య గారికి ఏ ఫుడ్ని ఎక్కువ ఇష్టంగా తింటాడో చెప్పండమ్మా అని మీనాక్షిని అడిగింది. మీనాక్షి నార్మల్గా ఉన్నప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తినేవాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను వాడికి ఇష్టం కదా, తింటాడో లేదో అని నేను ఒకరోజు బిర్యానీ చేసి తినిపించాను. మొదట్లో ఎక్కువ ఇష్టంగా తినేవాడు కాదు, తర్వాత ఇప్పుడు మంచిగా తింటున్నాడు, అది చెయ్యి అని మీనాక్షి చెప్పగానే, సరే అమ్మా అని చెప్పి అవంతిక తన చేతులతోని త్వరగా వెజ్ బిర్యానీ తయారు చేసింది. 10 నిమిషాల తర్వాత వేడివేడిగా ఉన్న బిర్యానీని తీసుకొని వచ్చి ఆర్య ముందు పెట్టింది. ఆ వాసన రాగానే ఆర్య కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు మెరిసింది. అమ్మా, నాకు ఇష్టమైన ఫుడ్ చేసింది అవంతిక, నువ్వెప్పుడు చేసేది ఇదే కదా, చాలా బాగుంటుంది, దీని పేరు మర్చిపోయానమ్మా అని ఆర్య అనగానే మీనాక్షి నవ్వుతూ, బిర్యానీ నాన్న అంది. అవును బిర్యానీ, నాకు చాలా ఇష్టం అంటూ చిన్న పిల్లాడిలా నవ్వేశాడు. వెంటనే ఆర్య అవంతిక చేయి పట్టుకొని, రా నువ్వు కూడా నా పక్కనే కూర్చో అంటూ తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అవంతిక ఒక్కసారిగా మొహమాట పడుతూ కంగారుగా మీనాక్షి మహేంద్రాల వైపు చూసింది. మీనాక్షి చిరునవ్వుతో, పర్వాలేదు కూర్చో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది. అవంతిక కూడా చిన్నగా నవ్వి ఆర్య పక్కనే కూర్చుంది. ఆర్య ఒక్కసారిగా అవంతిక వైపు చూసి, నువ్వు నా ఫ్రెండ్ కదా అవంతిక, అమ్మ చెప్పింది కదా, నాకేది కావాలన్నా నిన్నే అడగాలని చెప్పింది కదా, మరి నువ్వు నాకు తినిపిస్తావా అని అమాయకంగా అడిగాడు. ఆ మాట విన్న క్షణం అవంతిక హృదయం కరిగిపోయింది. తన ఎదురుగా కూర్చున్నది ఒక పెద్ద మనిషి కాదు, చిన్న పిల్లాడు. తల్లిని, అమ్మా నాకు తినిపించవా అని అడిగినట్టు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగినా బయటికి కనిపించనివ్వకుండా చిరునవ్వు నవ్వి, తినిపిస్తాను, మంచి గుడ్ బాయ్లా తినాలి మరి అనగానే, హా ఓకే తినిపించు అంటూ ఆర్య నోరు తెరిచాడు. అవంతిక ప్రేమగా ఒక్కో ముద్ద తినిపిస్తుంటే ఆర్య ఎంతో ఇష్టంగా తింటున్నాడు. బాగుందా అని అవంతిక అడగగానే, చాలా బాగుంది, ఇది నాకు ఇష్టం, ఇందాక పెట్టింది నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు చేసింది కూడా చాలా బాగుంది అని అమాయకంగా చెప్పాడు. ఆ మాట విని అందరూ నవ్వేశారు. రోజూ నాకు ఇదే చేసి పెడతావా అవంతిక అని అడిగాడు ఆర్య. మీకెప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతాను అని అవంతిక చెప్పగానే, హే అంటూ చిన్నపిల్లాట్లా సంతోషపడ్డాడు. ఆ రోజు అవంతిక చేసిన బిర్యానీని ఆర్య ఎంతో ఇష్టంగా పూర్తిగా తిన్నాడు. ఆ దృశ్యం చూసి మీనాక్షి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఎప్పుడూ తను తినిపిస్తేనే తినేవాడు, ఇంత ఫ్రీగా కూడా ఎప్పుడూ లేడు, కానీ అవంతికతో చాలా ఫ్రీగా ఉంటున్నాడు, తినిపించమని అడుగుతున్నాడు. ఇన్ని రోజులుగా ఆర్య తన గదిలోనే భోజనం చేసేవాడు. మీనాక్షి స్వయంగా తినిపించి మళ్ళీ కిందికొచ్చేది. కానీ ఈరోజు మాత్రం అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అవంతిక చేతితో తింటూ నవ్వుతుండడం చూసి ఆమె హృదయం నిండిపోయింది. మహేంద్రకి కూడా చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే. భోజనం పూర్తయ్యాక ఆర్య తన పొట్ట మీద చేయి వేసుకొని, అవంతిక చూడు నా కడుపు ఎంత నిండిపోయిందో అంటూ చిన్న పిల్లాడిలా తన పొట్ట చూపించాడు. అది చూసి అవంతికకి తెలియకుండానే నవ్వొచ్చింది.
అవును, చాలా తిన్నారు అని నవ్వుతూ చెప్పింది. తర్వాత అవంతిక కూడా భోజనం చేసింది. ఆ తర్వాత ఇద్దరు కొద్దిసేపు ఇంటి బయట ఉన్న తోటలోకి వెళ్లారు. పచ్చని మొక్కల మధ్య ఆర్య చిన్న పిల్లాట్లా పరుగులు తీస్తూ పూలని చూపిస్తూ ఆనందంగా ఆడుకున్నాడు కొద్దిసేపు. అవంతిక కూడా అతని వెంట తిరుగుతూ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఇద్దరు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళబోతుండగా సడన్‌గా గేట్ ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారు చూసి అవంతిక ఆశ్చర్యంగా ఎవరొచ్చారు అని గేటు వైపు చూసింది. కార్ డోర్ తెరుచుకోగానే అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. కారు లోపలికి ఎంటర్ కాగానే వెంటనే కారులో నుంచి కిందికి దిగి ఎవరి వైపు కూడా చూడకుండా డైరెక్ట్‌గా ఆర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అన్నయ్య అని గట్టిగా పిలుస్తూ ఆర్యని హత్తుకొని గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసింది. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు అవంతికకి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిలబడిపోయింది. ఆమెకి తెలీదు ఆమె ఆర్యవీరికి ప్రాణమైన ముద్దుల చెల్లెలు ఆద్య. ఆమె విదేశాల్లో ఉండటం వల్ల పెళ్ళికి రాలేకపోయింది. అక్కడ వాళ్ళ అన్నయ్య ట్రీట్మెంట్ కోసం చాలా ట్రై చేసింది కానీ ఏం ఉపయోగం లేదు. ఎలా ఉండే అన్నయ్య ఇలా అయ్యాడు అని ఆర్యని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తనని చూసి అవంతిక కూడా ఏడుస్తుంది. చెల్లెలుంది అన్న విషయం అవంతికకి తెలియదు ఇప్పటి వరకు. మీనాక్షి కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆర్యని వదిలి అవంతిక దగ్గరకొచ్చి, హాయ్ వదినా, నా పేరు ఆద్య. ఆర్య అన్నయ్యకి ఒక్కగానొక్క చెల్లెల్ని అని ఎలాంటి పొగరు, అహంకారం లేకుండా తనని తాను పరిచయం చేసుకుంది. ఆద్య అలా ఫ్రీగా మాట్లాడేసరికి అవంతికకి చాలా సంతోషంగా అనిపించింది. సారీ వదినా, పెళ్ళికి ఉండలేకపోయాను. పెళ్ళి సడన్గా ఫిక్స్ చేశారు. నేను రావడానికి కుదరలేదు అని చెప్పగానే, అయ్యో ఇట్స్ ఓకే ఆద్య అంటుంది. ఆద్యతో ఎక్కువ క్లోజ్ లేదు ఆర్యకి. కానీ ఎందుకో తనని చూస్తే తెలియని మనిషిలా ఫీల్ అవ్వడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం కానీ, వెళ్ళిపో అని అనడం కానీ అస్సలు చేయడు. యాక్సిడెంట్ అవ్వకముందు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. తనేది అడిగితే అది తెచ్చేవాడు. ఎటైనా వెళ్దాము అంటే ఏ ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సరే వదిలేసి తనతో పాటు షాపింగ్‌కి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా బాండ్ పెరిగింది. ఆ బాండ్ వల్లనేమో ఆర్య అలా ఉంటాడు తనతో. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంట్లో నుంచి మీనాక్షి ఇంకా మహేంద్ర ఇద్దరూ వచ్చారు. అక్కడున్న ఆద్యని చూడగానే సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. ఏంటి తల్లి చెప్పకుండా వచ్చావు? చెప్తే నేను నాన్న వచ్చేవాళ్ళం కదా ఎయిర్‌పోర్ట్‌కి. ఆ! మీరలా వస్తా అంటారని నేను చెప్పలేదు అంటుంది ఆద్య. పదండి పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని అందరూ కలిసి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన ఆర్య కళ్ళని నులుపుకుంటూ అమ్మా నాకు చాలా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని ఆర్య చెప్పగానే మీనాక్షి చిరునవ్వుతో అవంతిక వైపు చూసింది. అది అర్థం చేసుకున్న అవంతిక నేను చూసుకుంటానమ్మా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆర్యని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చిన ఆర్య నేరుగా బెడ్ మీద కూర్చొని అవంతిక నాకు చాలా నిద్ర వస్తుంది అన్నాడు. అయితే పడుకోండి అని అవంతిక చెప్పగానే ఆర్య బెడ్ మీద పడుకున్నాడు. కానీ వెంటనే తల పైకెత్తి అమాయకంగా నువ్వు కూడా నాతో పాటు పడుకోవచ్చు కదా అవంతిక అని అడిగాడు. ఆ మాట విన్న అవంతిక ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆర్య మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. అవంతిక అని మళ్ళీ కొంచెం గట్టిగా పిలవగానే ఆమె లోకంలోకి వచ్చినట్టు హా చెప్పండి ఆర్య గారు అని అంది. నువ్వు కూడా నా పక్కనే పడుకో, ఒక్కడినే పడుకుంటే బోర్ కొడుతుంది అని చిన్న పిల్లాడిలా అన్నాడు. అవంతిక చిన్నగా నవ్వి లేదు ఆర్య గారు, నాకు ఇప్పుడే నిద్ర రావడం లేదు, మీరు పడుకోండి, నేను మీకు జోల పాట పాడతాను అంది. నిజంగా జో కొడతావా అని ఆర్య ఆనందంగా అడిగాడు. అవును, కళ్ళు మూసుకొని పడుకోండి అని అవంతిక చెప్పగానే సరే అంటూ ఆర్య కళ్ళు మూసుకున్నాడు. అవంతిక అతని తలపై ప్రేమగా చేయి వేసి నిమురుతూ నెమ్మదిగా జోల పాట పాడడం మొదలుపెట్టింది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఆ మృదువైన స్వరం వింటూ ఆర్య కాసేపటికే గాఢ నిద్రలోకి జారిపోయాడు. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడని చూసిన అవంతిక
అతని మీద బ్లాంకెట్ సరిగ్గా కప్పి జుట్టు నుదుటి పైకి రాకుండా మెల్లగా సరిచేసింది. ఇంత అమాయకమైన మనసుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఇతన్ని ఒక్కసారి ప్రేమగా చూసింది అతన్ని. ఆ తర్వాత నిశ్శబ్దంగా గది తలుపు మెల్లగా మూసి కిందికి దిగింది. కిందికి వచ్చేసరికి హాల్లో మీనాక్షి, ఆద్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అవంతికని చూసిన మీనాక్షి, ఇంత తొందరగా ఆర్య పడుకున్నాడా తల్లి అని అడిగింది. అవునమ్మా, జోలపాట పాడగానే వెంటనే నిద్రపోయారు అని అవంతిక చిరునవ్వుతో చెప్పింది. ఆ మాట విన్న ఆరాధ్య ఆశ్చర్యంగా అవంతిక వైపు చూసింది. ఏంటొదినా, జోలపాట పాడగానే అన్నయ్య నిద్రపోయాడా అని నమ్మలేనట్టుగా అడిగింది. అవంతిక చిన్నగా నవ్వి, అవును, ఎందుకు అని అడగగానే ఆద్య ఒక నిట్టూర్పు విడిచి, యాక్సిడెంట్ అయిన తర్వాత అన్నయ్యని నిద్రపుచ్చడానికి అమ్మకి ఎంత కష్టమో నాకు తెలుసు. గంటల తరబడి అన్నయ్యతో మాట్లాడాలి, బుజ్జగించాలి, కానీ నువ్వు ఒక్క జోలపాటుతో నిద్రపుచ్చేసావంటే నిజంగా అన్నయ్య నిన్ను చాలా త్వరగా తన మనసుకి దగ్గర చేసుకుంటున్నాడు వదినా అని చెప్పింది. ఆ మాటలు విన్న మీనాక్షి సంతోషంగా అవంతిక వైపు చూసింది. ఆద్య మాటలు విన్న అవంతిక కొంచెం ఇబ్బందిగా నవ్వింది. నేనేం ప్రత్యేకంగా చేయలేదు ఆద్య, చిన్నపిల్లాడి మనస్తత్వం. చిన్నపిల్లలైతే ఏదైనా కథ చెప్పినా జోలపాట పాడినా వెంటనే నిద్రపోతారు, అందుకే జోల పాడాను అంతే అని వినయంగా సమాధానం చెప్పింది అవంతిక. ఆద్య మాత్రం తలుపుతూ, కాదొదినా, యాక్సిడెంట్ అయిన తర్వాత అయితే ఇంకా ఎక్కువగా ఎవరి దగ్గరకు వచ్చినా భయపడేవాడు. అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కానీ నిన్ను మాత్రం మొదటి రోజు నుంచి నీతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు, నిన్ను చూసి భయపడట్లేదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈవెన్ నాతో కూడా అన్నయ్య అంత ఫ్రీగా లేడు అని ఆద్య చెప్తుంటే మీనాక్షి కూడా చిరునవ్వుతో, అది నేను కూడా గమనించాను తల్లి. ఆర్యకి అవంతిక అంటే ఎక్కడో ఒక నమ్మకం ఏర్పడింది, అది అలాగే ఉండాలి అని అంది. అవంతిక మాత్రం, నేను చేయాల్సిన బాధ్యతని నేను చేస్తున్నాను, ఆయన తొందరగా కోలుకోవాలన్నదే నా కోరిక, మన అందరి కోరిక కూడా అని చెప్పింది. అంతలో పని మనిషి వచ్చి, అమ్మగారు టీ తీసుకొచ్చానని చెప్పి అందరికీ టీ ఇచ్చింది. ముగ్గురు టీ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. టీ తాగుతూ ఆరాధ్య ఒక్కసారిగా అవంతిక వైపు చూసి, వదినా, అన్నయ్యకి ఏమేమి ఇష్టమో నీకు తెలుసా అని అడిగింది. లేదాద్య, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని అవంతిక చెప్పింది. అయితే నేను చెప్తాను. అన్నయ్యకి వర్షం అంటే చాలా ఇష్టం. గార్డెన్లో గంటల కొద్దీ తిరుగుతాడు. రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, ఎస్పెషల్లీ మా అమ్మ చేసే బిర్యానీ చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా అన్నయ్యకి అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్లో ఉంటే ఇష్టం, వెస్ట్రన్ అస్సలు నచ్చదు. నన్నెప్పుడు చుడిదార్ వేసుకో, శారీ కట్టుకో అనేవారు. గుడికి వెళ్ళాల్సింది అంటే చాలు, గుడికి వెళ్ళడం ఇష్టం. ఇంకా ఆ రోజుల్లో ఎలా ఉండేవాడు తెలుసా అని తన మొబైల్లో ఫొటోస్, వీడియోలన్నీ చూపించింది ఆద్య. అవంతికకి ఇంట్లో మాత్రమే ఇలా ఉంటాడు, కానీ ఆఫీస్లో చాలా స్ట్రిక్ట్ అన్నయ్య. ఎవ్వరు సరిగ్గా వర్క్ చేయకపోయినా అస్సలు ఊరుకోడు. అన్నయ్య బిజినెస్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండే మా అన్నయ్యకి పోటీ కూడా ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు. ఇంకా చెప్పాలంటే బోలెడున్నాయి. చాలా మంచివాడు వదినా, నువ్వైతే చాలా లక్కీ. షాపింగ్ బాగా చేస్తాడు. నీకెప్పుడు ఏది కావాలన్నా నువ్వు అడగకపోయినా ముందే తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. సెలక్షన్ సూపర్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా అడిగితే ఎంత వర్క్ ఉన్నా నాతో పాటు వచ్చి దగ్గరుండి చేయించేవాడు. చెల్లినైనా నాకే అలా చేసేవాడంటే నీకు ఇంకెంతలా చేస్తాడో అని అని ఇంకా చెప్పబోతుండగానే మీనాక్షి నవ్వుతూ, చాలు, ఇప్పుడే అన్నీ చెప్పేస్తే తర్వాత నువ్వు చెప్పడానికి ఏమీ ఉండవు అని అంది. అందరూ నవ్వుకున్నారు. అంతలో పై అంతస్తు నుంచి ఒక్కసారిగా అవంతిక అన్న పిలుపు వినిపించింది. ఆర్య లేచినట్టున్నాడమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను అనగానే, హా ఓకే అంటుంది మీనాక్షి. వస్తున్నాను ఆర్య గారు అని మెట్లెక్కుతూ పరిగెత్తింది. అవంతిక అలా ఒక్క పిలుపుకి అలా పరిగెత్తడం చూసిన ఆద్య ఆశ్చర్యంగా, ఏంటమ్మా, అన్నయ్య ఒక్కసారి అలా పిలిచాడో లేదో అలా వెళ్తుంది. తన అన్నయ్యతో కలిసి ఉండి 4 days కూడా అవ్వట్లేదు, అప్పుడే అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరికిద్దరు ఫ్రీ అయిపోయారు అని ఆద్య అనేసరికి మీనాక్షి చిరునవ్వుతో, భార్యాభర్తల బంధం అంటే అలాగే ఉంటుంది తల్లి. దేవుడు ముడివేసిన బంధం తల్లి అది. కొన్ని బంధాలు మాటలతో కాదు, మనసులతో ఏర్పడతాయి.
ఆర్య అవంతికల మధ్య కూడా అలాంటి బంధం మెల్లగా మొదలవుతుంది అని చెప్పింది. పైకి వెళ్ళిన అవంతిక గదిలోకి అడుగు పెట్టగానే బెడ్ మీద కూర్చున్న ఆర్య భయంగా ఆమె వైపు చూస్తూ, నా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నాను. ఎంత భయం వేసింది తెలుసా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలి అని చిన్న పిల్లాడిలా అన్నాడు. ఆ మాట విన్న అవంతిక చిరునవ్వుతో అతని దగ్గరికి వెళ్ళి, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆర్య గారు, కిందికి వెళ్ళాను. ఆద్య వచ్చింది కదా, తనతో కాసేపు మాట్లాడదామని వెళ్ళానంతే. మీకు చెప్పకుండా అస్సలు వెళ్ళను అని మెల్లగా చెప్పగానే ఆర్య ముఖంపై మళ్ళీ అమాయకమైన చిరునవ్వు మెరిసింది. రండి కిందికి వెళ్దాం, టీ తాగుతారా అని అడగగానే నాకొద్దు, నేను ఆడుకోవాలి అంటాడు. టీ తాగాక అప్పుడు మనం బయట గార్డెన్ ఉంది కదా, అక్కడ ఆడుకుందామని చెప్పగానే ఆర్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి పచ్చని చెట్లు మొక్కలు అంటే ఇష్టం కదా. అవంతిక కూడా మనసులో అనుకుంది, తనకి ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ తనకి నచ్చినట్టు ఉంటే అయినా కొంచెం కుదుట పడతాడేమో అని మనసులో అనుకుంది. తనకిష్టమైనవన్నీ ఏదో విధానంగా చేసి ఈయనకి గుర్తొచ్చేలా చెయ్యాలి అని అనుకుంది మనసులో. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ రాధిక వాళ్ళ ఇంట్లో మీనాక్షి ఇచ్చిన తాంబూలం తీసుకొచ్చి ఓపెన్ చేసిన తర్వాత అందులో మనీ చూసి కౌంట్ చేసింది. దాదాపు 10 లక్షల వరకు ఉన్నాయి. లక్షలు ఇచ్చారు, వామ్మో! నేను ఏ 20,000 ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత మనీ ఇచ్చారు అంటే ఎంత మంచి వాళ్ళు. అనవసరంగా వాళ్ళని తప్పుగా అనుకున్నాను, ఇస్తారో ఇవ్వరో అని. ఆ 10 లక్షలు తీసుకొని వెళ్ళి ఏం చేయాలి వీటితో, ఏం కొనాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలోనే స్వామి వచ్చాడు. రాధి అని పిలుస్తాడు. స్వామి రాగానే రాధిక సంతోషంగా ఆ 10 లక్షలు తీసుకొని స్వామి దగ్గరకు వస్తుంది. రాధి ఏం చేస్తున్నావు అని అడగగానే, ఈ 10 లక్షలతోనే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నానండి అని అంటుంది. ఏం చేయడానికి ఏముంది, బ్యాంక్లో పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేద్దాము, తన పెళ్ళికి అవసరం అవుతుంది అని చెప్తాడు. తన పెళ్ళికి తక్కువేముందండి ఇంత ఆస్తి పెట్టుకొని అని రాధిక అనగానే, ఇంత ఆస్తి ఎక్కడిది అని అంటాడు స్వామి. ఎక్కడిదంటారేంటండి, ఇదంతా మనదే కదా అని అనగానే, ఇది మనది కాదు, ఇది అన్న వాళ్ళది. అన్న వాళ్ళది అంటే అవంతికాది. సో ఏ రోజుకైనా అవంతికాకే చెందుతుంది. ఏ రోజుకైనా కూడా దాని మీద మనకి ఎలాంటి హక్కు లేదు. ఏదో ఉంటున్నాం అంతే. అవంతిక మంచిది కాబట్టి తను ఇలాంటివేమీ సరిగ్గా పట్టించుకోదు, కానీ వేరే ఎవరైనా అయితే కనీసం మనల్ని ఇంట్లో ఉండనిచ్చే వాళ్ళు కూడా కాదు అని స్వామి అనగానే రాధికకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత మెల్లగా, అది కాదండి, ఎలాగో ఇప్పుడు మనము అవంతికని మంచి కోటీశ్వర్ల ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాం కదా, తను ఇప్పుడు కోట్లకి వారసురాలు, తనకేం తక్కువ అండి, తను ఆస్తి అడగను కూడా అడగదు అని రాధిక అనగానే, తను అడిగినా అడగకపోయినా ఈ ఆస్తి తనకి చెందుతుంది. ఏ రోజైనా మనము ఈ ఆస్తిని తనకి ఇవ్వాల్సిందే అని చెప్తాడు. నువ్వు పెళ్లి చేసావా కోటీశ్వర్లకిచ్చి, నువ్వు పెళ్లి చేసావా కానీ ఆమె మంచి మనసు చూసి వచ్చిన సంబంధము అది. ఇంకా పెళ్లి చేశానంటున్నావు, ₹1 పెట్టావా పెళ్లి ఖర్చు అని అడగగానే రాధిక సైలెంట్గా ఉంటుంది. ఇంకా పైనుంచి నీకే వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, అదంతా అవంతిక వల్లనే కదా, అవంతిక ఇంటి కోడలు అవ్వడం వల్లనే కదా నీకు వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. వేరే ఎవరైనా అయితే అలాంటి వాడికి భారీగా ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారా? కానీ మన మాటని తీసేలేక మన మాట విని తను ఈ పెళ్ళికి ఒప్పుకుంది. సో అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అమ్మాయి పేరు మీద చేసేయి. అమ్మాయి ఎంటర్ అయిపోగానే తనకి కూడా పెళ్లి చేస్తే పని అయిపోతుంది అంటాడు స్వామి. దాంతో తను పెట్టుకున్న ఆశలన్నీ నీరు కారిపోయాయి. ఇంకేం చేయలేక వెళ్ళి బీరువాలో పెట్టేస్తుంది. అప్పటి వరకు ఏది కొనాలా అని ఆలోచిస్తూ కూర్చున్న రాధిక ఇప్పుడు ఏం చేయలేక స్వామి చెప్పిన వెంటనే తీసుకెళ్ళి లోపల పెట్టేసింది. ఒక పక్కింటి ముసలావిడ వచ్చి, ఏమా రాధిక, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మామ అని అనగానే, నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంటుంది ఆవిడ. ఏంటి బామ్మగారు అది అని సాగదీసి అడుగుతుంది రాధిక. అదే, అవంతికని పెళ్లి చేసి పంపించావు, కనీసం పెళ్లి కూడా ఇక్కడ చెయ్యలేదు, పెళ్ళైన దగ్గర నుంచి ఇంటికి కూడా తీసుకురాలేదు, ఇంట్లో కాలు కూడా పెట్టనీయలేదు. పెళ్ళైన తరువాత ఎవరైనా కూడా అమ్మాయిని అబ్బాయిని ఇక్కడికి తీసుకొస్తారు, కానీ నువ్వు ఆ ముచ్చట కూడా చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే పెళ్లి చేసి అటే వదిలేసేవాళ్ళ, కనీసం ఒక్కసారైనా తీసుకురాలేదు అని ఆమె అడగగానే స్వామికి ఎక్కడో చిబుక్కుమంది ఆమె ఆ మాట అనగానే. అసలు ఆ విషయమే మర్చిపోయారు వాళ్ళు. పెళ్లి జరిపించేశారు, అవంతికని అక్కడే వదిలేసి జాగ్రత్తలు చెప్పి వచ్చారు అంతే, కానీ మళ్ళీ
తీసుకొచ్చి ఉంచుకోవాలి, ఒక్కరోజు 2 రోజులు ఉంచుకొని పంపించాలి అని వాళ్ళకి ఆలోచనే రాలేదు. బామ్మ చెప్పగానే స్వామి దాని గురించే ఆలోచిస్తున్నాడు. రాధిక అయితే తనకి తెలుసు, కాకపోతే ఎందుకులే అని లైట్ తీసుకుంటుంది. బామ్మగారు చెప్పిన విషయాన్ని స్వామి బామ్మగారి దగ్గరికి వెళ్ళి, నాకు ఆ విషయాలన్నీ తెలియవు బామ్మగారు అని స్వామి అనగానే, నీకంటే తెలీదు నాయన, ఇంట్లో ఇప్పుడు నీ పెళ్ళాం ఉంది కదా, ఆమెకి కూడా తెలీదా అని బామ్మగారు అడగగానే స్వామి రాధిక దగ్గరికి వెళ్ళి, ఏంటి రాధిక, నీకు కూడా ఈ సంగతి తెలీదా అని అడుగుతాడు కొంచెం గట్టిగా. అలా అడగగానే రాధిక తడబడి తెలుసండి అంటుంది. మరి తెలిసి నాకెందుకు చెప్పలేదు, ఎందుకు అవంతికని ఇంటికి తీసుకురాలేదు అని అడుగుతాడు. అంటే అది వాళ్ళకి అంత ఆస్తి ఉంది, అంత ఆస్తి పరులు, పెళ్ళి కూడా ఇక్కడ చేస్తానంటే వాళ్ళు అక్కడే గ్రాండ్గా చేసుకుంటామని చెప్పారు. అలా ఉంది కాబట్టి ఇక్కడికి పంపిస్తారో లేదో అని, ఒకవేళ అడిగి పంపించము అని చెప్తే బాధపడడం ఎందుకు అని నేను ఆ విషయం గురించి తీయలేదండి అంటుంది రాధిక. అప్పుడు బామ్మగారు అందుకొని, వాళ్ళు పంపించినా పంపించకపోయినా అడగటం మీ సాంప్రదాయం, అండ్ అలాగే ఖచ్చితంగా పంపించాలి కూడా. పెళ్ళైన తర్వాతే అక్కడే ఉంచుకోకూడదు, ఒక్కరోజైనా అమ్మాయి వచ్చిపోవాలి అని మామగారు చెప్పగానే స్వామి వెంటనే, సరే బామ్మగారు, ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకురావచ్చా అని అడుగుతాడు. దానికేం భాగ్యం నాయనా, ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చి ఒకరోజు ఇంట్లో పెట్టుకొని బట్టలు పంపి, అల్లుడికి బిడ్డకి బట్టలు పెట్టి పంపియండి అని బామ్మగారు చెప్పగానే, సరే బామ్మగారు, నేను ఈరోజు వెళ్ళి తనని తీసుకొస్తాను అని చెప్పాడు స్వామి. సరే నాయనా, మంచిది, తీసుకొచ్చాక ఒకసారి నన్ను పిలువు, అమ్మాయి ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను అంటుంది. సరే బామ్మగారు అంటాడు. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్వామి వెంటనే, రాధిక, నేను అవంతికాని తీసుకొని రావడానికి వెళ్తున్నాను, వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్తాడు రాధికకి. ఇంకేమైనా అంటే కోప్పడతాడేమో అని రాధిక కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో స్వామి అవంతిక దగ్గరికి బయలుదేరాడు. 1 గంట ప్రయాణం తర్వాత అవంతిక దగ్గరికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే అప్పుడే అవంతిక ఏదో పని చేస్తూ గుమ్మం దగ్గర నిల్చున్న స్వామిని చూసి, బాబాయ్ అని వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. ఊరుకో అమ్మా, ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు స్వామి. బాగున్నాను బాబాయ్, మీరెలా ఉన్నారు, పిన్ని ఎలా ఉంది అని అడుగుతుంది అవంతిక. బాగున్నామమ్మా, మేము చాలా బాగున్నాము. చెల్లెలు గారు లేరా, అల్లుడు బాగున్నాడా అని అడగగానే అందరూ బాగున్నారు అంటుంది అవంతిక. అమ్మ ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళింది, కూర్చో బాబాయ్, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి అవంతిక మీనాక్షి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ నాక్ చేయగానే మీనాక్షి వచ్చి డోర్ తీస్తుంది. ఏమైందమ్మా అని అడగగానే, అమ్మా మా బాబాయ్ వచ్చారు అని చెప్తుంది అవంతిక. దాంతో మీనాక్షి, అవునా, సరే వస్తున్నాను పదా అని కిందికి వచ్చింది. నమస్తే అన్నయ్య గారు అంటుంది రాగానే. నమస్తే అమ్మా, బాగున్నారా అని అనగానే, బాగున్నాం అన్నయ్య గారు, మీరు బాగున్నారా అని అడుగుతుంది. బాగున్నాను చెల్లమ్మ, బావగారు లేరా అని అనగానే, ఆయన లేరు అన్నయ్య గారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఇంతలో ఆద్య కూడా వస్తుంది బయటికి. ఎవరు వచ్చారు అని. దాంతో స్వామికి తెలియదు కదా ఆద్య ఆర్యకి చెల్లెలు అని. అప్పుడు అవంతిక పరిచయం చేస్తుంది. తిను ఆద్య బాబాయ్, ఆర్య గారి చెల్లెలు, ఎన్ని రోజులు వేరే బయట దేశంలో ఉండి పెళ్ళికి రాలేకపోయింది అని పరిచయం చేస్తుంది స్వామికి. ఆద్య కూడా వచ్చి స్వామికి నమస్కారం మామయ్య గారు అని 2 చేతులు జోడించి మరీ చెప్తుంది. దాంతో నమస్తే తల్లి అని అంటాడు స్వామి. సరే చెల్లమ్మ గారు, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని స్వామి అనగానే, చెప్పండి అన్నయ్య అని అంటుంది మీనాక్షి. అమ్మాయికి పెళ్లి చేసి ఇక్కడే ఉంచాము, కనీసం ఒక్కరోజైనా అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళి బట్టలు పెట్టి ఒక నిద్ర చేసిన తర్వాత పంపించాలి అనేది మా ఆచారం అని మాకు లేటుగా తెలిసింది. ఎందుకంటే మాకు చెప్పే పెద్దవాళ్ళు ఎవరూ లేరు మా ఇంట్లో, అందుకే మాకు తెలియదు. సో ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలిసి అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్దామని వచ్చాము అని స్వామి అనగానే మీనాక్షికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆర్య పరిస్థితి ఎలా ఉంది, తనని ఎన్ని రోజులు ఇంటికి హాస్పిటల్కి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు తను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ అవంతికని పంపించిన, అవంతికకి బాగా అలవాటైపోయాడు ఆర్య, అవంతిక లేకపోతే తను నార్మల్గా ఉంటాడా, ఏం చేయాలి, ఆచారం అంటే తప్పకుండా వెళ్ళాల్సిందే, ఎలా అని ఆలోచిస్తూ ఉంది మీనాక్షి. ఇంతలో స్వామి కల్పించుకొని, ఏంటి చెల్లమ్మ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అనగానే, అవునన్నయ్య, అబ్బాయి సిట్యువేషన్ బాగాలేదు, అంత దూరం అంటే తను ఉండలేడన్నయ్య, కాకపోతే అవంతికని తీసుకెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా
కారు పంపిస్తాను, తనని పంపించేయండి బట్టలు పెట్టి అనగానే ఇంకా వాళ్ళు కూడా ఆర్య సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సరే అమ్మా అని అనగానే అవంతిక ఆలోచిస్తూ ఉంది. మరి అవంతిక వెళ్తే ఆర్య సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? 4-5 డేస్ అయినా కూడా ఆర్య అవంతికకి చాలా దగ్గరయ్యాడు. సో అలాంటిది అవంతిక వెళ్ళిన తర్వాత ఆర్య సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది ఈ స్టోరీ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.